ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆడు మీ దగ్గరికి నీ మనవడిగా అభిమానంతో రాలేదత్తా. స్వార్థపరుడిగా అధికారం కోసం మాత్రమే నీ దగ్గరకొచ్చినాడు. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని 30 అంటే 30 రోజుల్లో లాభాల బాట పట్టిస్తాను. కొత్తగా మా భార్య తమ్ముడు అంటే నా బామ్మార్ది పక్క మిల్లుతో మాట్లాడి మంచి ఆఫర్ ఇప్పించాడు బాబు. వేరే చోట అడగండి, మేము లోడ్ ఇవ్వలేము బాబు. ఇక్కడి నుంచి 100 మైళ్ళ దూరంలో అచ్యుతాపురం అనే గ్రామం ఉంది. ఆ అచ్యుతాపురానికి అన్నపూర్ణమ్మ ఒంటి చేత్తో శాసిస్తుంది. ఆవిడ ఎటు వేలు చూపిస్తే అటు సరుకు వెళుతుంది. జరిగిందే జరుగుతుంది. అఖిలాండేశ్వరి, అంతా నా మనవడు రాత్రే నాకు చెప్పేశాడే. ఈ అమ్మమ్మ ఇన్నాళ్లకు గుర్తొచ్చిందిరా మనవడా? అమ్మమ్మా, పోన్లే, చెల్లెలు అన్న అభిమానంతో మా అన్న రాకపోయినా, అత్త అన్న మమకారంతో ఆ అఖిలాండేశ్వరి రాకపోయినా, ప్రేమగా అమ్మమ్మ అంటూ నువ్వైనా వచ్చావు. లేదమ్మమ్మా, నేను ప్రేమగా అమ్మమ్మ అంటూ నీకోసం ఇక్కడికి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు. నేను నా స్వార్థం కోసం ఇక్కడికి వచ్చాను. నీ సాయం కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వే స్వార్థంతో వచ్చావు? నేనేం సాయం చేయాలి? అమ్మమ్మ, అది అది మా నాన్న చేతుల మీదుగా స్థాపించిన మిల్లమ్మమ్మ. ఆ మిల్లుని గుడిగా, పనిని దైవంగా భావించిన కార్మికుల్ని అర్ధాంతరంగా తొలగిస్తే మరో దారి లేక అలా పందెం కాయాల్సి వచ్చిందమ్మమ్మ. చివరికి రైతులు, దళారులు ధాన్యం ఇవ్వడానికి సహకరించకపోతే నీ సహాయం కోసం ఇలా రావాల్సి వచ్చిందమ్మమ్మ. ఇందులో నీ స్వార్థం ఏముంది మనవడా? నిస్వార్థంగా నువ్వు కార్మికుల కోసం పడే తపనే కనిపిస్తుంది. మీ తాత ఇంతే, మీ నాయన ఇంతే. మనల్ని నమ్ముకున్న వాళ్ళందరికీ సాయం చేయడానికి ఎన్ని పాట్లైనా పడతారు, ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు నువ్వు మీ తాత, తండ్రి కంటే ఒక అడుగు ముందుకేసి పరుల కోసం కుటుంబాన్ని పణంగా పెట్టావు. నీకు సాయం చేయకపోతే ఈ అమ్మమ్మ ఉండి ఏం లాభం చెప్పు? మాట్లాడతా మనవడా. రేపే రైతులతో మాట్లాడి ఆ పంటంతా నీకు అందేలా చూస్తాను, సరేనా? థ్యాంక్స్ అమ్మమ్మ.